ఎల్ఈడి 32 ఇంచెస్ టీవీలో లైటింగ్ పోతే చేంజ్ చేయడం. 32 ఇంచెస్ లైటింగ్ పోయిందని ఎలా తెలుస్తుంది అంటే, టీవీలో మాట వస్తుంటుంది. రూమ్ మొత్తం బ్లాక్ చేసేసి డిస్ప్లే దగ్గర ఫోన్ టార్చ్ పెట్టి చూస్తే చిన్నగా అందులో బొమ్మ అవుపిస్తుంది, లైట్గా డిస్ప్లే అవుపిస్తుంటుంది. అప్పుడు డిస్ప్లే లైటింగ్ పోయినట్టు లెక్క. దాని ప్యానల్ చుట్టూ ఉన్న స్క్రూలు మొత్తం ఒక్కొక్కటి తీసేసుకోవాలి. తర్వాత పవర్ కేబుల్స్, ఈ ఈ బోర్డుకు సంబంధించిన ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ తీసుకోవాలి. ఏ వైర్ ఉడవీక్తున్నాం అనేది, వైర్ అనేది మిస్ అయితే మళ్ళీ టీవీ ప్రాబ్లం అవుతుంది. ఈ స్పీకర్ సంబంధించిన వైర్లు ఎలా ఉడవీక్తున్నాం అనేది ఫస్ట్ ఒక ఫోటో కానీ వీడియో కానీ క్లారిటీగా తీసుకోవాలి. మనమే చేసుకోవచ్చు. బయట మెకానిక్ దగ్గరికి పోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మనం చేసుకుంటే ఖర్చు చాలా తక్కువ వస్తుంది. చేసుకోవడంలో కొద్దిగా ఆలోచించి చేసుకోవాలి, ఓపిక ఉంటేనే చేయాలి. స్పీకర్ పక్కన పెట్టేసుకున్నాము. స్పీకర్ పక్కన పెట్టేశాక కింద ప్యానల్ ఇది వచ్చేసి క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ని చిన్నగా లేపాలి, గుంజుతో వచ్చేది కాదు. అది డ్యామేజ్ అయిందనుకో, డ్యామేజ్ అయితే మాత్రం మళ్ళీ అది క్లిప్ పక్కకి రాదు. ఈ స్క్రూలు తీసేయాలి. ఈ స్క్రూలు వచ్చేసి కింద గ్లాస్కు, డిస్ప్లే గ్లాస్కు సపోర్టింగ్ ఉంటుంది. అది లాకింగ్ టైప్ ఉంటుంది. ఆ లాకింగ్ దాన్ని కొద్దిగా ఇట్లా క్లిక్ చేస్తే వచ్చేస్తుంది బయటికి ప్యానల్. ఫస్ట్ స్క్రూలు ఎక్కినాక దాన్ని క్లిక్ చేసి వెళ్తాయి. లాక్ చూసుకొని తీసేసుకుంటే అయిపోతుంది. చిన్న స్టార్ స్క్రూ డ్రైవర్ సరిపోతుంది. ఇదంతా టీవీ పని మొత్తం ఒక స్టార్ స్క్రూ డ్రైవర్ మాత్రమే యూజ్. ప్యానల్ చిన్నగా తీసేసుకోవాలి. ప్యానల్ తీసేసాక ఇప్పుడు దీన్ని తీయాలంటే ఆ క్లిప్ని లేపాలి. చిన్నగా పైకి లేపితే అయిపోతుంది, గట్టిగా లేపొద్దు. మళ్ళీ తీసేటప్పుడు ఎట్లా ఉందో పెట్టేటప్పుడు కూడా సేమ్ అలానే పెట్టాలి. డిస్ప్లే అనేది చూసుకోవాలి. డిస్ప్లే వచ్చేసి ఇట్లా ఉంటుంది. దాన్ని కింద పెట్టినప్పుడు ఏకదమ్ వెళ్ళదు. దాని కింద డబల్ టేప్ ఉంటుంది. ఆ డబల్ టేప్ అనేది రిమూవ్ చేయాలి, చిన్నగా రిమూవ్ చేయాలి. లేదు తొందరపడ్డామనుకో డిస్ప్లే ఉన్న డిస్ప్లే కింద డ్యామేజ్ అవుతుంది. దానిలో చిన్నది ఏదైనా ప్లాస్టిక్ మొబైల్లకు చేసిన గ్లాస్ వేసిన కవర్ కానీ, లేకపోతే ఇందులో ఏమైనా ట్యాబ్లెట్ తీసే ట్యాబ్లెట్లు వేసుకునేవి ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్లు వేసుకునే దాన్ని పెట్టి సైడ్లో చిన్నగా అంటుండాలి. గట్టిగా లేకపోతే చిన్న దానికి ఏదిగినా ఒతుకపోద్దు. గ్లాస్కి ఏ ఒక్క గీత పడ్డా చిన్న డ్యామేజ్ అయినా గ్లాస్లో మధ్యలో లైన్ రావడం జరుగుతుంది. కింద టీవీ డిస్ప్లే కింద పెట్టినప్పుడు కింద ఏదైనా మెత్తగా పెట్టాలి. పరుపు మీద కానీ ఇంకా దీని మీద కానీ పెట్టి చేసుకోవడం బెటరు. టేబుల్ మీద కానీ కింద గ్లాస్ మాత్రం అడ్డగోలుగా ఒతుకపోయిందంటే ఉన్న డిస్ప్లే కింద డ్యామేజ్ అవుతుంది. అలా చుట్టూ తీసేయాలి. 4 దిక్కులా ఉంటుంది అది గమ్ము. తీసేటప్పుడు డబల్ టేప్ ఎట్లా తీసామో మళ్ళీ పెట్టేటప్పుడు కానీ డబల్ టేప్ కొత్త తెచ్చుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. టీవీ ప్యానల్ లేపేటప్పుడు చూసుకోవాలి. గ్లాస్ అనేది చిన్నగా స్క్రూ డ్రైవర్లు కానీ ఏది కానీ పెట్టి లేపొద్దు.
చేయితోని మాత్రమే చిన్నగా తీస్తుండాలి. గ్లాస్ కింద పెట్టాక ఒక పక్కన పెట్టేసుకోవాలి. దాని వెనకకి వెళ్ళి పేపర్లు వస్తాయి. ఒక్కొక్క దానికి టేప్ ఉంటుంది, కొన్నిటికి ఏమో సైడ్ల పంటి క్లిప్స్ ఉంటాయి. సైడ్ల పంటి ప్యానల్ క్లిప్స్ ఉన్నప్పుడేమో ఈ టేప్ ఉండదు, దానికి ఓన్లీ సైడ్ ప్యానల్ మొత్తం సపోర్టింగ్ ఉంటుంది. దీనికి ఏమో టేప్ సపోర్టింగ్. ఈ ఇప్పుడు గ్లాస్ కింద పెట్టాం కదా, గ్లాస్ కింద పెట్టాక ఇందులో పేపర్స్ ఉంటాయి కదా, పేపర్ మీద చిన్న మరక కింద పడదు. చిన్న మరక పడ్డగిన అది డిస్ప్లేలో మళ్ళీ తర్వాత మనం ఫిట్ చేసుకున్నాక అవుపిస్తుంది. అదే మరక అవుపిస్తుంటుంది టీ బంద్ ఉన్నప్పుడు, టీ ఆన్ ఉన్నప్పుడు. అందులో మరక పడకుండా పేపర్ల మీద ఎలాంటి ఏలు ముద్రలు పడకుండా చిన్న పక్కన పెట్టేసుకోవాలి. ఈ లైట్లు పోయినాయి ఫిక్స్ కాబట్టి తెలుసు కాబట్టి లైట్లు ఇప్పడం అనేది ఇక్కడ స్క్రూలు ఉంటాయి. లైట్లు ఇప్పేసాక ఈ లైట్ల పైకి వెళ్ళి పేపర్ ఉంటుంది, చిన్న సైడ్కి అనుకోవాలి. చిన్నగా సైడ్కి అనుకోవాలి, ఎందుకంటే పేపర్ అయినా డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. మళ్ళీ పేపర్ డ్యామేజ్ అయితే పేపర్ దొరకదు, చాలా కష్టం ఉంటుంది. మేము ఈ లైట్ల గురించి బయట టెక్నీషియన్ అడిగితే మాకు వచ్చేసి 2000 నుంచి 2500 ఖర్చు అవుతుందని చెప్పాడు 32 ఇంచెస్ టీవీకి. మేము సొంతగా చేసుకుంటే 350 రూపాయల నుంచి 350 రూపాయల ఖర్చు వచ్చింది మాకు లైట్లకు మాత్రమే. ట్రావెల్స్ అనేది పోయి తెచ్చుకోవాలి, అవి ఎక్కడ హోల్సేల్ దొరుకుతాయో పోయి తెచ్చుకోవాలి, హోల్సేల్ దొరికే దగ్గర. దీనికి వచ్చేసి చిన్నది క్లిప్ ఉంటుంది లైట్లకు, పవర్ కనెక్షన్ క్లిప్ టైప్ ఉంటుంది. దాన్ని గుంజాలి, చిన్నగా గుంజాలి, వైర్లు తెగకుండా. ఆ వైర్లు సన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. దాన్ని చిన్న క్లిప్ లెక్క ఉంటుంది, గుంజాలి, చిన్నగా గుంజాలి 2 చేతులతో పట్టుకొని. ఈ లైట్లు తీసుకుపోయి సిటీకి వెళ్తే సిటీలో మాత్రం దొరుకుతాయి. ఎక్కడ దొరికినా బయట రేట్లు ఎక్కువనే తీసుకుంటారు, లేకపోతే తెలిసిన వాళ్ళతో తెప్పించుకోవాలి, మెకానిక్లు తెలిసిన వాళ్ళతో. ఒక్కొక్క దగ్గర ఖర్చు వస్తుంది. ఎంతలా ఖర్చు వచ్చినా లైట్లు కొంతమంది తెప్పిస్తే 600 నుంచి 800 రూపాయలు తీసుకుంటారు. మా దానికి వచ్చేసి 32 ఇంచెస్ టీవీకి 10 లైట్లు వచ్చినాయి, అంటే 2 ప్యానల్స్ వచ్చినాయి, 2 తీసేసాము. మళ్ళీ తెచ్చి ఎలా తీసామో అలా మాత్రమే పెట్టాలి. ఇది 2వ లైటు, 2వ ప్యానల్కి కింద సేమ్ అట్లా ఉంటుంది, సేమ్ తీసేయాలి. ఒక్కొక్క దానికి 5 లైట్లు ఉన్నాయి. పెట్టేటప్పుడు న్యూట్రల్ ఏది ఉంది ప్లస్ ఉంది చూసుకోవాలి. అక్కడైతే మాత్రం మళ్ళీ బోర్డు ఖరాబ్ అయిపోతుంది. లైట్లు తెచ్చాక మళ్ళీ పెడితే ఇటుకో నాకు హోల్సేల్లో మ్యాచ్ అవుతుంది, మధ్యలో మాత్రం మ్యాచ్ కావట్లేదు. మధ్యలో మ్యాచ్ కాకపోతే ఆ లైట్లను తీసి పైకి వెళ్ళైనా పెట్టుకోవచ్చు. పైకి వెళ్ళి పెడితే అంత బాగుండదు అనే ఉద్దేశంతో మళ్ళీ కింద మేము అది అట్నే పెట్టేసి స్క్రూలు టైట్ చేసి ఈ పేపర్ మాత్రం కట్ చేశాను. ఈ హోల్స్ అనేది కొన్ని మ్యాచ్ కాకపోతే ఈ పేపర్ని లైట్ బ్లేడ్ తీసుకొని చిన్న కట్ చేసాము, ఆ హోల్ మటుకు మ్యాచ్ కాటట్టు. లేదనుకుంటే పేపర్ మీదకి వెళ్ళిన హోల్స్ స్క్రూలు పెట్టేది ఉంటాయి కాబట్టి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకున్న కొద్దిగా ఏంటంటే
లైట్ అనేది కొద్దిగా వెలుతురు అనేది డార్క్ అవుపిస్తుంది, కొద్దిగా బ్లాక్ అవుపిస్తుంది. కట్ చేశాక ఇట్లా వచ్చింది పేపర్ కట్ చేశాక. ఇప్పుడు చుట్టూ టేప్, డబల్ టేప్ ఉంటుంది. టీవీలకు సపరేట్ ఉంటుంది డబల్ టేప్ అనేది, సన్నం ఉంటుంది. దాన్ని చుట్టూ పాతది ఉన్నది కదా 2 సైడ్ ప్లాస్టర్, దాన్ని మొత్తం చిన్నగా రిమూవ్ చేసేసుకోవాలి. మొత్తం టీవీ డిస్ప్లేకి కానీ దీనికే కానీ తీసి మళ్ళీ చుట్టూ ఇట్లా అతుకు పెట్టేసుకోవాలి. ఫస్ట్ 1 సైడ్ పేపర్ ఉంటుంది, చుట్టూ అతుకు పెట్టాక మళ్ళీ సేమ్ దాని మీదకి వెళ్ళి పేపర్లు పెట్టేసి, పేపర్లకు గమ్ము మీద అతుక్కోదు, పేపర్లు అమాదానం వేలు ముద్రలు పడకుండా మంచిగా పెట్టేసుకోవాలి. వేలు ముద్రలు పడుతుందంటే మన డిస్ప్లే ఎట్లా వేలు ముద్రలు పడ్డా, దాని మీద ఏమైనా గీట్లు పడ్డా మనకు డిస్ప్లేలో మంచిగా అవుపియదు, మళ్ళీ పిక్చర్ అనేది నీట్గా ఉండదు. సైడ్కు చిన్న క్లిప్స్ లేకుంటే దాని వరకు మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. పేపర్ అనేది ఒకటి పైకి ఒకటి కిందికి రావద్దు, ఈక్వల్ లెవెల్లో పెట్టేసుకోవాలి. చుట్టూ ఉన్న ఇప్పుడు ఆ టేప్ని పైకి వెళ్ళి ఉన్న టేప్ ఉంటుంది కదా, టేప్కి పైకి వెళ్ళి ఇంకో పేపర్ ఉంటుంది కదా, ఆ టేప్ డబల్ టేప్కు పైకి వెళ్ళిన పేపర్ని తీసేసేయాలి. అది తీసేసి గ్లాస్ మాత్రం బరాబర్ దాని మీద సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి, ఇక్కడక్కడ కదలకుండా. గ్లాస్ మీద మాత్రం ఎలాంటి చిన్న కాటు పోయినా పడవద్దు. ఈక్వల్ లెవెల్గా పెట్టుకునేటట్టు చూసుకోవాలి. గ్లాస్ దానికి గట్టి కొద్దిగా లైట్గా ఫ్రిడ్జ్ చేసి, మామూలుగా పైకి ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్ గ్లాస్కు ఆ బాడీకి వైట్ ప్లాస్టర్ తీసుకొని ఒక చుట్టూ పెట్టేటట్టు చూసుకోవాలి. చుట్టూ కాకుండా పైన సైడ్లో పొంటి పెట్టుకోవాలి, ఎందుకంటే టేపు కొద్దిగా లూజ్ అయిన టేపు గట్టిగా అతుకున్న దాకా ఉంచాలి దాన్ని. అట్లా టేప్ వేయడం వల్ల గట్టిగా ఉంటుంది అన్నట్టు, లూజ్ కాకుండా ఉంటుంది గమ్ముగిన. ఆ పేపర్ ఎట్లా తీసినామో సేమ్ అలానే లోపలికి ప్రెస్ చేసి ఆ క్లిప్ మాత్రం పైకి వెళ్ళి ఇట్లా ప్రెస్ చేయాలి, లైట్గా ఇట్లా కిందికి అనాలి, వచ్చేస్తుంది. దాని తర్వాత కిందికి వెళ్ళి ప్యానల్ ఉంది కదా, ఇప్పుడు డిస్ప్లే కిందికి వెళ్ళి సేమ్ ఆ ప్యానల్ని అనేది దాని కింద కూర్చోబెట్టాలి. ఆ లాక్లు అనేది దానికి అయ్యేటట్టు చూసుకోవాలి, టైట్ అయ్యేటట్టు. తర్వాత 4 స్క్రూలు టైట్ చేసేసుకోవాలి.
బోర్డుకు మాత్రం ఫోటో కానీ వీడియో కానీ మ్యాండేటరీ చూసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే వైర్కి అనేది ఎక్కడైనా మిస్ అయినా తెలియలేకపోతే సడన్గా గుర్తుకు రాకుండా ఇబ్బంది కాకుండా ఉండేటట్టు ఇప్పేటప్పుడు ఫిట్ చేసి ఒక వీడియో తీసుకుంటే ఇంకా బెటరు. ఎలా ఇప్పుతున్నాం, ఎక్కడెక్కడ స్క్రూలు ఉన్నాయి అనేది ఇంకా తొందరగా అర్థమవుతుంది. అది పెట్టాక స్పీకర్లు అది పెట్టేసుకోవాలి. స్పీకర్లు అది సెన్సార్ది ఉంటుంది, రిమోట్ సెన్సార్ది. 2 క్లిప్పులు పెట్టేసుకోవాలి. ఎక్కడ క్లిప్ అక్కడ సెట్ చేసేసుకోవాలి. రిమోట్ అండ్ స్పీకర్స్. ఏదైనా పోతే టీవీలో మాత్రం పెద్ద ఐటమ్స్ ఏముండవు. సో ఇంతే ఉంటాయి. డిస్ప్లే పోతే డిస్ప్లే దొరకడం అనేది జర కష్టం ఉంటుంది. కాకపోతే బయట అది పట్టుక రావడమే కానీ చేయడమే కానీ చాలా ఈజీ. స్మూత్ ఐటమ్, అది గ్లాస్ ఐటమ్. స్పీకర్లు పెట్టి చేసాక స్క్రూలు టైట్ చేసేసుకోవాలి. అవి ఇది పవర్ కేబుల్. అక్కడ ప్లస్ న్యూట్రల్ అని ఉంటుంది. మనం ఎక్కడ సైడ్ ప్లస్ ఉంది, ఎక్కడ సైడ్ న్యూట్రల్ ఉందో చూసుకోవాలి. రెడ్ వైర్ ఉన్నది ప్లస్ ఉంటుంది. దానికి పెట్టేటప్పుడు, ఆ క్లిప్కి పెట్టేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చూసుకొని చేసుకోవాలి. ఇది పవర్ కేబుల్ చూసుకోవాలి. ప్లస్ సైడ్ ఉంది, న్యూట్రల్ ఎటు పక్క ఉందని. చిన్నగా పెట్టాలి. ఇక్కడక్కడ గట్టిగా అంటే పిన్నలు ఇరిగిపోతాయి లోపల. రెడ్ ఉన్నది ప్లస్, బ్లాక్ ఉన్నది న్యూట్రల్. పైకి వెళ్ళి ఉన్న క్యాబ్ మొత్తం ఫిట్ చేసేసుకోవాలి. ఇక స్క్రూలు అన్నీ టైట్ చేసేటట్టు చూసుకోవాలి. కొన్ని స్క్రూలు టైట్ చేసి కొన్ని స్క్రూలు టైట్ కాకుండా చూసుకోవద్దు. అన్నీ టైట్ ఉంటే బాగుంటుంది. ఓవర్ టైట్ చేయొద్దు. ఎందుకు ఓవర్ టైట్ చేయడం వల్ల ఏంటంటే ప్లాస్టిక్ కాబట్టి పగిలిపోయే అవకాశం ఉంటుంది. బాడీ బోర్డులో పెట్టి స్విచ్ ఆన్ చేసేస్తే తెలుస్తుంది. స్విచ్ ఆన్ చేయగానే రిమోట్ ఆన్ చేసుకోవాలి. టీవీ డిస్ప్లే అనేది మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది.